అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర పాడ్కాస్టర్ అనే పేరుతో ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు. ఆ అబ్బాయి పేరు విజయ్ కేసరి. తనదైన శైలిలో ఆంధ్రాలో జరుగుతున్న విషయాలపైన, సమకాలీన రాజకీయాలపైన తన అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉంటాడు. వాస్తవాల్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఉంటాడు. విమర్శలు ఎవరైనా చేయొచ్చండి. విమర్శల్ని మనం ఎప్పుడు కూడా దానివల్ల మనం ఎలా మెరుగుపరుచుకోగలము అని చూసుకోవాలి తప్పితే ఇంకా విమర్శ చేస్తున్నాడు నోరుని నొక్కి పెట్టాలనుకోవడం చాలా తప్పు. నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పంపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏదో ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఆ అబ్బాయికి ఏదో దురుద్దేశాలని ఆపాదించాలని చూశారు అని చెప్పేసి ఈ వీడియో ఒకసారి చూడండి అన్న నాకు పెడితే నేను చూశాను. మార్కాపురంలో జరిగిన దురదృష్టకర సంఘటన, రోడ్డు ప్రమాదం. అందులో 12 మంది దుర్మరణం చెందారు, చాలామంది గాయపడ్డారు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. నేను కూడా దాని గురించి వీడియో చేశాను. ఏ ప్రభుత్వంలో అయినా యాక్సిడెంట్లు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొకరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అని నేను కూడా వీడియో చేసి మాట్లాడుతూ, అందులో ఒక అమ్మాయి నేను 20 సార్లు కాల్ చేస్తే లాస్ట్ మినిట్లో అంటే 20 సార్ల తరువాత 108 వాళ్ళు ఆన్సర్ చేశారు. 100కి ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అన్నారు. ఎవరితో మాట్లాడుతూ? సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే కందుల నారాయణ గారితో మాట్లాడుతూ. థ్యాంక్ గాడ్ ఆ వీడియో ఏఐ గ్రాఫిక్స్ అని అనలేదు, అది ఒరిజినల్ వీడియో అని తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకున్నందుకు సంతోషం. సో ఆ వీడియోను కోట్ చేస్తూ మనం కూడా చేసాం. చేసి ఏం చెప్పాం? పోలీసుల్ని వాళ్ళ పనుల్ని వాళ్ళని చేయనిస్తే వాళ్ళు చక్కగా పనిచేస్తారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఒక్కొక్కరిపైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు పెట్టి పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు తప్పితే వారి పని వారు చేసే విధంగా ఎక్కడ కూడా గవర్నమెంట్ వారిని ఎంకరేజ్ చేయట్లేదని నేను కూడా చెప్పాను. చక్కటి ఉదాహరణ అంబటి రాంబాబు గారి పైన 53 కేసులు. ఇప్పుడు పోలీసుల్ని అటువంటి వాటి కోసం కాకుండా మంచి పనుల కోసం వాడుకుంటే బాగుంటుంది కదండి. నేను మళ్ళీ యాక్సిడెంట్ ఎందుకు అయింది, చంద్రబాబు వల్ల అయిందా అని మనం మాట్లాడడం, మనకు ఆ ఉద్దేశాలు లేవు. కానీ ప్రభుత్వం ఎలా బాగా పరిపాలన చేయగలదు అనేది ఎవరైనా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నదే ప్రజలకు మంచి చేయడానికి. సకాలంలో పోలీసులు కానీ 108 సిబ్బంది కానీ స్పందించి ఉంటే ఇంకొక 2-3 బతికే వాళ్ళని చెప్పేసి నేను కూడా వీడియో చేశాను. సో ఆ వీడియోని ఆ అబ్బాయి కూడా చూసినట్లున్నాడు, అదే మాట్లాడాడు. కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తే బాగుంటుంది కదండి. అక్కడ బాధితురాలు చెప్తుంటే మాకే బాధగా అనిపించింది. ఇంకొంచెం బాగా పరిపాలన ఎలా చేయగలం, లేకపోతే వ్యవస్థల్ని ఎలా పనిచేసేలాగా చేయగలం అన్నది ఆలోచిస్తే బాగుంటుంది అన్నట్లు ఆ అబ్బాయి చేస్తే, ఫ్యాక్ట్ చెక్ అని ఒక ఉంటుందండి ట్విట్టర్ ఐడి, అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము క్రియేట్ చేసాము. తర్వాత ప్రభుత్వం మారితేనే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఏదో పెడుతున్నారు. అండ్ ఫేక్ అని చెప్పేసి విజయ్ కేసరి వీడియో పైన ఫేక్ అని రాసి, అసలు అతనికి ఏదో దురుద్దేశం ఉందంట, దురుద్దేశంతో ఏదో వక్రీకరించాలని చూశారని చెప్పేసి మాకు కాల్ వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యాము అది ఇదని రాశారు. రెస్పాండ్ అయితే సంతోషం. అక్కడ సెకండ్ డ్రైవర్ ఉంటాడు కదండి ఆ బస్సులో, అతనే స్వయంగా ఏం చెప్పాడంటే 5:30 ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగిందని చెప్తే, వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏం మెసేజ్ పెట్టారంటే 5:59కి కాల్ వచ్చింది, మేము రెస్పాండ్ అయ్యామని చెప్పి. ఆ అమ్మాయి నేను అన్నిసార్లు కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ కాలేదని ఆ అమ్మాయి చెప్పింది. మరి ఆ అమ్మాయి అబద్ధం చెప్పినట్లా? అండ్ ఆ అబ్బాయి కూడా ఆ వీడియోను కోట్ చేస్తూనే మాట్లాడాడు. అండ్ ఆ అమ్మాయి స్వయంగా ఎమ్మెల్యే ముందర చెప్పింది. ఇప్పుడు ఎవరైనా రాష్ట్ర ప్రజలు మీరు సరిగా స్పందించలేదు, మెరుగుపరుచుకోండి అంటే వాళ్ళ మీద రివర్స్లో దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం? ఇట్స్ నాట్ అబౌట్ విజయ్ కేసరి, ఇట్స్ నాట్ అబౌట్ కేవీఆర్, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ అదర్ పర్సన్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నియంతృత్వ పాలన జరుగుతుంది అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అండి. అంటే ఇప్పుడు ప్రశ్నించి మీరు మెరుగుపడండి అని ప్రభుత్వానికి ఎవరైనా సూచనలు ఇస్తే వాళ్ళు చెడ్డవాళ్ళ అండి? ఇంకా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడము, వాళ్ళ మీద ఏదో దురుద్దేశంతో ఇట్లా మాట్లాడుతున్నాడు అని రాజకీయాలు ఆపాదించడం. సరే, మా మీద మాట్లాడినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము కాబట్టి మేము ఏదో అంటున్నామన్నా మేము పెద్ద పట్టించుకోం, మాకు అవసరం కూడా లేదు. నాకు ఆ వీడియో చూస్తేనే నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే, మొన్న కేవీఆర్ గారిని
తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టారు. ఇప్పుడు విజయ్ కేసరి అనే వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పి మెరుగుపడే అవకాశం ఉంది, మెరుగుపరుచుకోండి, వ్యవస్థల్ని బాగా రన్ చేయండి అని చెబితే అతను ఫేక్ అంట, దురుద్దేశాలని ఆపాదిస్తూ ఏదో వీడియో చేశాడని చెప్పేసి ఒక గవర్నమెంట్ అధీనంలో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్లో నుంచి పెట్టడం ఎంతవరకు సమంజసం? అంటే ఇంకా ఎలా ఉందంటే వీళ్ళకు పిచ్చి పీక్స్కి వెళ్ళిందండి. పిచ్చి పీక్స్కి వెళ్ళింది. ప్రజలు ఏవైనా మాట్లాడినా, ప్రజలు సరిగా లేదని చెప్పినా ఇంకా వెంటనే వాళ్ళకు తెలిసిన ఒకటే ఒక ఆయుధము, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడము, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వాళ్ళను బ్యాడ్ బుక్స్లో చూపించడము, ప్రజలకు వాళ్ళ గురించి ఏదో చెడ్డగా చెప్పడము. ఇది పరిపాలన కాదండి, ఇది నియంతృత్వం. 100% ఇది నియంతృత్వం. ఇప్పుడు నేను ఇంకొంచెం ఎక్కువ మాట్లాడాను అనుకోండి, పాపం నాకేం కాదు, బికాజ్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అని అందరికీ తెలుసు, నాకేం కాదు. అతనికి మళ్ళీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి అతనిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. దే విల్ డెఫినెట్లీ డూ దట్, బికాజ్ అందులో వాళ్ళు సిద్ధహస్తులు. తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటికి లాగడం, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఎవరైనా ఏదైనా కరెక్ట్ చేసుకోండి పాజిటివ్గా చెప్పినా కానీ వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్లకు మకిలి అంటించడం, ఇవి రాజకీయాలు కాదండి. అసలు నారా లోకేష్కి పిచ్చి పీక్స్కి వెళ్ళింది. అంటే ఇక నేను అధికారంలో ఉన్న పిచ్చోడి చేతిలో రాయి అంటారు కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నారా లోకేష్ వ్యవహార శైలి. నేను ఎన్నోసార్లు గూగుల్కు మీకు ఏమైనా ఒప్పందం ఉందా, ఒప్పంద పత్రాలు ఉన్నాయంటే పలకడు, మాట్లాడు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని తిట్టిన వారిని ఏమైనా చేశారంటే ఇంటికి పిలిచి భోజనం పెడతాడు, మాట్లాడు. బీఆర్ నాయుడు విషయం మాట్లాడు. అర్సా క్లస్టర్స్కి రూపాయికి ఇచ్చావా లేదంటే నెలన్నర 2 నెలల తర్వాత అదేదో చిన్న విషయం అయినట్టు తీసి పడేస్తాడు. హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళినావు అంటే మాట్లాడు, ఏవి మాట్లాడు. అరవ శ్రీధర్కి ఏమైనా పనిష్మెంట్ ఇస్తున్నారా అంటే మాట్లాడు. కోనేటి ఆదిమూలం మళ్ళీ ఏంది అసెంబ్లీకి వస్తున్నాడు, పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటున్నాడు, అధికార కార్యక్రమంలో పాల్గొంటుంటే మాట్లాడు. మా అమ్మని తిడితే మాత్రం వేలు ఇట్లా చూపిస్తాడు సైడ్కి అసెంబ్లీలో, ఇట్లా మా అమ్మను ఏదైనా అంటే ఊరుకుంటానా, వాళ్ళ అమ్మని అనినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, ప్రూఫ్స్ ఉండవు, మా అమ్మని అంటే ఊరుకుంటానా? కాదండి. ఒక సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా అండి. ఇప్పుడు ఎవరైనా తిట్టారే అనుకోండి, అలా తిట్టడం తప్పురా అని చెప్పేసి ఆడికి ఆగిపోతామా? ఇంకా దాన్ని కూడా రాజకీయాలకు వాడుకొని సింపతి కోసం మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టారు అని చెప్పేసి ఇంకా దాన్ని సంవత్సరాలు మోస్తూ ఉంటాడండి. మా నాన్నని తిడితే ఊడుకొని అంటాడు మళ్ళా. అంతే. ఎందుకు అధికారం ఉంది నారా లోకేష్ దగ్గర అంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ తల్లిగారిని విమర్శించడం తప్పు. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో లేదు, ఎవరు కూడా విమర్శించకూడదు. అందరం కూడా ఏకతాటిపైన ఆ విషయంలో వి సపోర్ట్ ఎవ్రీవన్. వి సపోర్ట్ నారా లోకేష్, లేకపోతే వి సపోర్ట్ అదర్ పర్సన్స్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కూడా ఇంట్లో వాళ్ళను ఘోరంగా దూషిస్తున్నారు. నారా లోకేష్ ఏమైనా ఒక్కరోజైనా మీరు దూషించొద్దు అని తెలుగుదేశం వాళ్ళకి చెప్తారా? చెప్పడు. ఎందుకంటే అట్లా చెప్పాల్సి వస్తే ఫస్ట్ చెప్పాల్సింది ఎవరికి? అనంతపురం ఎమ్మెల్యేకి. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని దారుణంగా దూషించినాడు. చెప్పాలనా లేదా అండి? చెప్పడు. నారా లోకేష్కు ఎట్లయిపోయిందంటే నాకు నిజంగా భయం వేస్తుందండి. ఈ వ్యక్తి ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళకి అంటే ఇంకా నేను డిక్టేటర్ని, నేను నియంతని, ఇది ప్రజాస్వామ్యం కాదు, నా రాజ్యం, నా ఇష్టారీతిన నేను చేస్తాను, కొడతాను, తిడతాను, థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తాను, పోలీసుల్ని దారుణంగా నేను వాడుకుంటాను, అందరినీ మమ్మల్ని విమర్శించినా మమ్మల్ని ఏది చేసినా శిక్షిస్తాను అనే ధోరణికి వెళ్తున్నాడంటే ఇంకా అది పిచ్చికి పరాకాష్ట అండి. అది ఉన్మాదం. లేకపోతే ఇంకా ఏదైనా పదాలు మనం పెట్టవచ్చు. నారా లోకేష్ ఒకసారి ఆలోచించుకో. ఇది పరిపాలన కాదు, పిచ్చి, మెంటల్. ఏదో కోతికి కొబ్బరి చెప్పిచ్చినట్లు నువ్వేదో అధికారం ఉంది కదా అని నువ్వు విర్రవీగి విచ్చలవిడిగా రెచ్చిపోయి మా నాన్నను విమర్శిస్తే అవునబ్బా పొలిటికల్గా విమర్శలు వస్తాయి, విమర్శల్ని తట్టుకోలేక నువ్వు ఇలా పోలీసులను వాడుకొని బెదిరించడాలు, థర్డ్ డిగ్రీలు ప్రయోగించడాలు, కొట్టడాలు కాదు. విమర్శల్ని స్వీకరించు, ఇంకా ఎక్కువ బాగా ఎలా పనిచేయాలో ఆలోచించు, పోలీసుల్ని వారి చేసేలాగా నువ్వు చర్యలు తీసుకో. అర్థమవుతుందా రాజా, కాకినాడ కాజా? ఈ కాదు, ఈ డైలాగులకు ఏమీ ప్రజలకు ఏం మంచి జరగదు. నీకు ఈగో సాటిస్ఫై అయ్యి అబ్బా నన్నారు చూసారా ఈరోజు వాళ్ళని ఇంతమందిని జైల్లో పెట్టే వాళ్ళ మీద కక్ష తీర్చుకునే నీకు రాత్రి నిద్ర వస్తుందేమో,
ప్రజలంతా అసహించుకుంటున్నారు నీ పరిపాలన చూసి, నీ స్టైల్ చూసి. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఎంత కక్ష సాధింపు చర్యలు ఇట్లా జైళ్ళలో పెట్టడము, ఒక్కొక్కడి మీద 30, 40, 50 కేసులు ఏందండి? ఎవడికో మనోభావాలు దెబ్బతిండం ఏందండి? వాట్ ద హెల్ ఈజ్ దాట్? అసలు చట్టాలని లేకపోతే పోలీస్ వ్యవస్థని చేతిలోకి తీసుకొని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసము? ఇప్పుడు ఫేక్ అని విజయ్ కేసరి ఆ అబ్బాయి మాట్లాడింది ఫేక్ అన్న, వాట్ ఈజ్ ఒరిజినల్? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ ఒరిజినల్? యాక్సిడెంట్ జరిగింది కదా, క్షతగాత్రులు వారికి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, వారిని మీ ఎమ్మెల్యే పరామర్శించారు కదా, ఎమ్మెల్యే ముందరే ఆ అమ్మాయి చెప్పింది కదా, అది ఒరిజినల్ కాదా? మేము కళ్ళు మూసుకొని ఏమీ వినలేదు, చంద్రబాబు నాయుడు చెప్పే ఈ ఇంగ్లీష్ మాటలు లేకపోతే అప్పట్లో వాళ్ళని కలిసినా ఇప్పట్లో వీళ్ళని కలిసినా అవన్నీ మేము కూడా విని హ్యాపీగా ఉండాలన్నా సరే, మాకు కూడా 5 ఎకరాలు ఏడా రాజధానిలో, మాకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ఎట్ట తీసుకున్నారో 5 ఎకరాలు తీసుకొని మీరు రాజమహల్ ఎట్లా కడుతున్నారో అందరికీ ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేము కూడా మీ నాయన చెప్పింది గ్రేట్ అంటాంలే. మేము కూడా మీ నాయన చెప్పింది గ్రేట్ అంటాంలే. లేకపోతే మాకు స్పెషల్ ఫ్లైట్లు ఇచ్చి ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడికి క్రికెట్ మ్యాచ్లు చూడడానికి పంపించు స్పెషల్ ఫ్లైట్లలో, మేము కూడా నువ్వు గ్రేట్ అంటాంలే. వాళ్ళు ఏం చేసినా గ్రేట్ అనాలంట, పరిపాలన చేయకపోయినా ఎవరు ప్రశ్నించకూడదంట, అనర్థాలు ఇవి జరుగుతూ ఉన్నా కరెక్షన్స్ చేసుకోండి చెప్పకూడదంట, చెబితే వాళ్ళ మీద మళ్ళీ యాక్షన్లు ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వాళ్ళు ఏదో దురుద్దేశాలతో మాట్లాడుతున్నారని చేయడము. నారా లోకేష్, అసహ్యం వేస్తుంది రాష్ట్ర ప్రజలకి నీ పరిపాలన చూస్తుంటే. ఒకసారి అర్థం చేసుకో. ఇది కూడా ఇంకా నువ్వు మళ్ళా నన్ను తన్నాడా, నేను మనసులో పెట్టుకుంటా, నేను కక్ష తీసుకుంటా అంటే ఇంకా నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడు. ఇంకా నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడు. కరెక్షన్ చేసుకుంటే మిమ్మల్నే ప్రజలు ఆదరిస్తారు, లేదంటే అసహించుకుంటారు. ఆల్రెడీ ఆ స్టేజ్ కూడా దాటిపోయారు. ఇంకా అసహించుకోవడానికి కూడా ఇంకా ఏదైనా పేరు ఉంటే ఆ పేరు మీరే వెతకండి, కింద కామెంట్ సెక్షన్ రాయండి. ఇంకా అసహ్యం అనే స్టేజ్ దాటిపోయినారు ఎప్పుడో. వీళ్ళ పరిపాలన దరిద్రమైన పరిపాలన, రాష్ట్రం ఎటుపోతుందన్న భయం వేస్తుందండి, బాధేస్తుంది వీళ్ళని చూస్తే. ఎవరు మాట్లాడకూడదంట, నో వన్ షుడ్ టాక్. పొగడాలంట, వీళ్ళకు జాకీలు పెట్టాలంట, బాకాలు ఊదాలంట, అది ఒక్కటే చేయాలి రాష్ట్ర ప్రజలు. లేకపోతే కేసులు, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే ఇబ్బంది పెట్టడం. వాట్ కైండ్ ఆఫ్ రూలింగ్ ఈజ్ దిస్, నారా లోకేష్? వీఆర్ ఆల్ అషేమ్డ్ ఆఫ్ యూ, నాట్ ఇన్ పర్సన్ but ashamed of your acts. You need to understand that. You need to correct yourself. Otherwise, you have no future in politics, Nara Lokesh. Please keep that in mind.